ఒక అందమైన ఊరు, పచ్చటి చెట్లు, చిన్న ఇళ్ళు, కోడి కూతలు మరియు పిల్లల నవ్వులతో నిండిన బజారు. లక్ష్మి, దయగల మహిళ, హాయిగా నడుస్తోంది. పక్కనే మోహిని, లోభం, అసూయ కలిగిన మహిళ. ఉదయం వెలుగులో లక్ష్మి మార్గంలో నడుస్తూ దారి మధ్యలో పడిపోయిన గాయపడిన చిన్న పిట్టను గమనిస్తుంది. లక్ష్మి తన ఇంట్లో పిట్టకు కాళ్ల కట్టువేస్తూ కిటికీలోంచి సూర్యకాంతి లోపలికి వస్తోంది. పిట్టగాయం మానిపోగా అది తన తల్లి దగ్గరకు వెళ్ళింది మరియు ఆమె తల్లి ఒక విత్తనం ఇచ్చింది. కాని కొన్ని క్షణాల్లో తిరిగి వస్తూ తన చిన్న మొహంలో మెరిసే బంగారు విత్తనం పట్టుకొస్తుంది. అది కిటికీ ద్వారా వెళ్ళింది. లక్ష్మి తన తోటలో చిన్న రంధ్రం తవ్వి అందంగా మెరుస్తున్న విత్తనం నాటుతుంది. ఒక అద్భుతమైన చెట్టు పెరుగుతుంది. అందులో బంగారు ఆకులు మెరిసిపోతూ మాయా పండ్లు కాస్తాయి. తన ఇంటి ప్రక్కన నుండి మోహిని ఈ దృశ్యాన్ని అసూయతో గమనిస్తోంది. మోహిని లక్ష్మిని దగ్గరకు వచ్చి మోసపూరితమైన చిరునవ్వుతో మాయ చేస్తుంది. లక్ష్మి తన మాయా విత్తనం గురించి అమాయకంగా చెబుతుంది. మోహిని తన తోటలో ఆవేశంగా విత్తనం నాటుతుంది, కాని చాలా నీళ్లు పోసి అధిక వేగంతో పెరగాలని ఆశిస్తుంది. నల్లని భయంకరమైన ఫలాన్ని తయారుచేస్తుంది. మోహిని అతికృతంగా కత్తితో తెరుస్తుంది, కాని లోపల పాము విషపుట్టలు బయటకి వస్తాయి. మోహిని భయంతో వెనక్కి తగ్గి విషపాముల గుంపుతో కిందపడుతుంది. ఆకాశం చీకటి కమ్ముకుంటుంది. గ్రామం మళ్లీ సౌమ్యంగా ప్రకాశిస్తుంది. లక్ష్మి తన మాయా చెట్టు కింద సంతోషంగా నిలబడింది. పిట్ట మళ్లీ వచ్చి ఆమె భుజంపై వాలుతుంది.